2 ఇక్కడ నుంచి కింద పడి పైకి పోవడం. నువ్వే డిసైడ్ చేసుకో. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. చేస్తావా చెప్తావా? చెప్తాను, వదిలే. చెప్తా నిచ్చల గురించి చెప్తా. గుడ్ బాయ్. మందు పోసి మర్యాదగా అడిగితే నిజం చెప్పవుగా. నీలాంటి వాళ్ళకి ఈ రూటే కరెక్ట్. చెప్తాను, పైకి లాగు. భయంతో నా ప్యాంటు తడిచిపోయేటట్టుంది. పైకి లాగు అయ్యా బాబు. చా దా లాగు. దా. అమ్మా చెప్పు, ఇప్పుడు చెప్పు. నా నిశ్చల ఎక్కడుంది? నిచ్చల ముకుందుతో పాటు ఉంటుంది. ముకుందంటే దాని లవరే కదా. అది వాడితో ఉంటుందని నాకు తెలుసు. ఎక్కడుంటున్నారు? అడ్రస్ కావాలి. అడ్రసా? చెప్పు. చెప్తాను. రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, వాటర్ ట్యాంక్ పక్కన, డోర్ నెంబర్ 7. సర్లే, చూస్తా. ఈరోజు బతుకుపోయాను. అమ్మో, స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గహనాయక సూర్యం. అయ్యా పూజారి గారు, అంతా సిద్ధం చేశారా? అంతా సిద్ధం చేశానమ్మా. కృష్ణవేణి, నీ సమస్య పరిష్కరించుకోవడానికి, ఆ భరణీ భువుణ్ణి పట్టుకోవడానికి నీకు భగవంతుడు ప్రసాదించిన చిట్ట చివరి అవకాశం ఇది. త్రికరణ శుద్ధితో దీన్ని ఆచరించు. మనసు లగ్నం చేసి పూజ పూర్తి చేయి. ఆ భరణీ భూవుడి పీడ విరగడవుతుంది. అలాగే. నా ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా ఈ అవకాశాన్ని చేజార్చుకోను. ఈ యాగానికి భంగం కలగనివ్వను. ఇది చక్రబంధన యాగం కృష్ణవేణి. అతి శక్తివంతమైనది. ఆ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ యాగం మధ్యలో ఆగితే ఆ మహావిష్ణువు ఆగ్రహానికి మనమందరం బలి అవ్వక తప్పదు. అలాగే తల్లి. అమ్మా కృష్ణవేణి, పసుపు కుంకుమలతో ఈ చక్రాన్ని అభిషేకించు. కంటి చుక్కలే రుద్రాక్షలుగా మారవా, పరత్పరాను తాండవమాడగ ధరాధరులే ఇక కృంగమా. గంగాధరణి జటాజూటమున గంగఝరులే ఉప్పొంగవా, పరమేశ్వరాను పదము వెంట ఇలా పాపములే హరించవా. హోమాన్ని వెలిగించు కృష్ణవేణి. పంచాక్షరి మంత్రము జపిస్తే పాతకములు నశించవా, అగ్నిని ఆగ్రహించితే అన్యాయము నరికట్టవా. మంటలు. దుఃఖములే
మంటలు దిగంబరా తక్షక 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 ఆ కృష్ణవేణి మళ్ళీ చక్రబంధన యాగం మొదలుపెట్టింది. నన్ను బంధించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడున్నావు? రా, నన్ను కాపాడు తక్షక. మంటలు మంటలు తక్షక. భూమండలాన్ని శాసించొచ్చని బలంగా నిశ్చయించుకొనుండొచ్చు భరణిభువా, కానీ అది ఈ జన్మలో జరగదు. ఇది కలికాలం కావచ్చు, కాళీమాత నీకు తోడుగా ఉండొచ్చు, కానీ ఎంత దూరం పరిగెత్తినా నీ అంతం మాత్రం తథ్యం. నీలాంటి రాక్షసుడి రాతను పసిగట్టి నీ తోలు వలిచి ఆ త్రిశూలాన్ని భగవంతుడు ఎప్పుడో పుట్టించాడు. ఆ త్రిశూలం పేరే కృష్ణవేణి. మర్యాదగా వెళ్లి కృష్ణవేణి ముందు తల ఉంచు. కనీసం ప్రాణభిక్షైనా పెడుతుంది. కాదని తల ఎగరేసినా, కాటు వేద్దామని పతకం వేసినా 1000 జన్మల నరకాన్ని ఈ జన్మలోనే చూపిస్తుంది కృష్ణవేణి. తప్పు చేయడం కాదు, తప్పు చేయాలన్న ఆలోచన వస్తేనే వణుకు పుట్టేంత నరకం చూస్తావు. వెళ్ళు, వెళ్ళి కృష్ణవేణి ముందు మోకరిల్లు. తను చెప్పినట్టు విను. లేదు, ఈ భరణి భూడి దగ్గర దైవాన్ని ఎదిరించే శక్తి లేకపోవచ్చు, కానీ నీ మీద విజయం సాధించాలనే సంకల్పం దృఢంగా ఉంది. ప్రాణం పోయినా సరే తల వంచే ప్రసక్తే లేదు. అమ్మా కృష్ణవేణి, ఈ మహావిష్ణు చక్రం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని నీ మనసులో ధ్యానించుకో. శివాయ ఈశ్వర సమస్త జాలగ జ్వలించరా అలంకరా ఓం గంగాధరేశ్వర శశిధర రౌద్రమణీశ్వర భయంకరా ఓం భవభయాన హర మహేశ్వర జయ దిగంబరా స్వామి దేవా హరామి దేవా హరోం హర దేవా స్తుతించగా నిన్ను భజించగా వెలుగివ్వగను రావా స్వామి దేవా హరామి దేవా హరోం హర దేవా భయంకరా శివ శుభంకరా హర ఓం హర మహదేవా స్థితివి గతివి నీవే జాహ్నవీదేవి, నా కోరికలో నిజాయితీ ఉంది. నాకు నీపై పూర్తి విశ్వాసం, భక్తి ఉంది. నా మీద దయ ఉంచి ఈ యాగం ఫలించేటట్టు ఆశీర్వదించు తల్లి.
శరణమ్మా. భరణి భువా, మనిషి మనుగడకి కారణమయ్యే పంచభూతాలు, అష్టదిక్కులు, సూర్యచంద్రులు అన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అష్టదిగ్బంధనంలో ఇరుక్కుపోయావు భరణి భువా. నీ అడుగు పడాలన్నా నా అనుమతి కావాలి. నీ పిచ్చికి కృష్ణవేణి ఉచ్చు బిగించింది. తప్పించుకోవడం నీ తరం కాదు. మర్యాదగా కృష్ణవేణి దగ్గరికి వెళ్లి కాళ్ల మీద పడి శరణం వేడుకో, కరుణిస్తుంది. అమ్మా లోకమాత, జగజ్జనని, ఈ పాపిని క్షమించు. ఈ మానసిక క్షోభ నుండి నన్ను రక్షించు. అక్కడ కృష్ణవేణి చేసే యాగం నా దేహాన్ని దహించేస్తుంది. శరీరమంతా అగ్ని అలుముకున్నట్టు మంటలు రేగుతున్నాయి. ఈ నరక నుండి నన్ను బయటపడే తల్లి. వెళ్ళు, వెళ్ళి కృష్ణవేణి ప్రశ్నలకు సమాధానం చెప్పు. తన సమస్యకి ఒక దారి చెప్పు. వెళ్ళు. అలాగే తల్లి, అలాగే. అమ్మా కృష్ణవేణి, శరణు తల్లి, శరణు. క్షమించు తల్లి, నీ శక్తిని తక్కువ అంచనా వేశాను. నీ వెనుక ఆదిపరాశక్తి ఉందని గ్రహించలేకపోయాను. నువ్వు సాక్షాత్తు ఆ జాహ్నవీదేవి అంశవని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. గాల్లో ఎగిరే పక్షి అయినా ఆఖరికి నేల మీదకి రావాల్సిందే. వంట్లో శక్తులున్నాయి, జనాల్ని పీడించే కుయుక్తులున్నాయని విర్రవీగితే వెన్ను విరిగి ఇలా నేల మీద కొరగాల్సిందే. స్వార్థంతో నన్నంతం చేయాలి అన్న ఆశతో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. ఇంకా ఈ లోకాన్ని చూడని నా బిడ్డని గర్భంలోనే సమాధయ్యేలా చేశావు. నాకు కడుపు కోత మిగిల్చావు. ఆడదాని ఉసురు ఊరికే పోదు భరణి బువ్వా. నా ప్రతి కన్నెటి బొట్టుకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నేను అనుభవిస్తున్న క్షోభ నువ్వు కూడా అనుభవించాలి. అనుభవిస్తావు, అదే విధి. తప్పైపోయిందమ్మా. బుద్ధి గడ్డి తిని నీకు ద్రోహం తలపెట్టాను. నీ శక్తి తెలియక నిన్ను ఎదిరించాను తల్లి. తల్లివై నన్ను రక్షించు. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమించు తల్లి, క్షమించు తల్లి. అమ్మా కృష్ణవేణి, ఇంకా వాడితో మాటలేంటి? వాడిని బంధించి అసలే విషయం రాబట్టు. మీరు కానివ్వండమ్మా. మంటలు, మంటలు, మంటలు. అమ్మా కృష్ణవేణి, దయచేసి మంత్రోచ్చారణ ఆపు తల్లి. అమ్మా, అమ్మా, మంటలు, మంటలు భరించలేకపోతున్నాను తల్లి. ఈ నొప్పి భరించలేకపోతున్నాను నేను. అమ్మా కృష్ణవేణి, నీకు సహాయం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మంత్రోచ్చారణ ఆపమని చెప్పు తల్లి. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. అడిగిందల్లా చేస్తాను. దయచేసి నన్ను బంధించకు తల్లి, నన్ను బంధించకు. అమ్మా, అమ్మా, కృష్ణవేణి, నన్ను వదిలిపెట్టమని చెప్పు. నీకు దండం పెడతాను. ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను.
భరణి భువ, నిన్ను వదిలిపెట్టాలి అంటే నువ్వు నాకు విషయం చెప్పాలి. చెప్తాను ఏంటో అడుగు. నీకు శక్తిని ప్రసాదించి ఆ నాగమణి ఇప్పుడు ఎక్కడుంది? నాకు ఆ మణి కావాలి. మర్యాదగా దాన్ని నాకివ్వు, అప్పుడే నిన్ను వదిలిపెడతాను. ఆ మణి ఇప్పుడు నా దగ్గర లేదు. వాడు ఇలా ఎందుకు చెప్తాడు కృష్ణవేణి? నిజమే చెప్తున్నాను. ఇప్పుడు ఆ మణి నా దగ్గర లేదు. మరి నీ దగ్గర లేకపోతే ఎక్కడుంది చెప్పు. అది నా నుండి దూరమై 500 ఏళ్లు కావస్తుంది. ఒక పౌర్ణమి నాడు మహారాణి గంధర్వలోకాల సౌందర్య రాగాని ఎవరివో శృంగార మహారాణి ఆగండి. మహారాణి ఆనంద క్షేత్రాల మహారాణి ఆగండి. ఎవరివో అందాల ఆలయంలో ప్రాణ శిల్పాని మహారాణి ఎవరివో ఊగేటి మేఘమ. మహారాణి గారు, మహారాణి ఆగండి. మహారాణి మహారాణి, మీరు మహాప్రతాపవంతులే కావచ్చు, కానీ మీ కాలు ఒక ముల్లుకి లోకువైంది చూసారా? స్వామి, నేను ఆలోచించకుండా అడుగు వేసుండొచ్చు. మీరు నా వెనక ఉన్నారనే నమ్మకం నా మదిలో పదిలంగా ఉండగా ముల్లే కాదు, బాణాల జల్లు కురిసినా నేను జంకను. నా ధైర్యం మీరే, నా ప్రాణము మీరే. చిత్రం ఘనరే విచిత్రం నీలాసన గడుకు రాజును రప్పించుటే విచిత్రం. చిత్రం ఘనరే విచిత్రం. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం. బలరే విచిత్రం.
బాగా ఆలస్యమైంది. ఆ, త్వరగా నడు. ఆ, ఆ. ఈ సమయంలో ఈ దారంట రావడం అంత మంచిది కాదు అంటే వినవు కదా. పద, త్వరగా పద. అమ్మో, నా స్థావరంలోకి దూరి నాకు పన్ను చెల్లించకుండా వెళ్తారేంట్రా? ఈ భరణి భూడంటే భయం పోయిందా, లేక మహారాజుని చూసుకుని కొత్తగా ధైర్యం పుట్టుకొచ్చిందా? మీ సంచిలో ఉన్న బంగారు నాణాలు వజ్రాలు నా చేతిలో పెట్టండ్రా. మేమివ్వం. ఆ? ఇవ్వండి. ఇవ్వు. మేమివ్వం. నీ బుద్ధి కూడా నీ ఆకారంలానే వంకర. ఇప్పుడు నేను క్షమిస్తే మళ్ళీ నువ్వు వెళ్ళి ఊరి మీద పడవని నమ్మకం ఏంటి? నా ప్రజల్ని పీడించవు అన్న భరోసా ఏంటి?